కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజాన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్, నాతో పాటు ఉన్నారు ట్రెడిషనల్ హీలర్ అండ్ హెర్బలిస్ట్ బి ఆంజనేయరాజు గారు. ఒక ఇంపార్టెంట్ టాపిక్ మాట్లాడుకోబోతున్నాం, అదే స్కిన్ హెల్త్ అనమాట. ప్రతి ఒక్కరు ఈరోజు సెలూన్ అని, బ్యూటీ పార్లర్స్ అని, రకరకాల కాస్మెటిక్ ప్రోడక్ట్స్ వాడుతున్నాం. ఇన్స్టాగ్రామ్ రీల్స్లో ఏది కనిపిస్తే అది కొంటున్నాం. బట్ ట్రెడిషనల్ మన మెథడ్స్ ఏమున్నాయి, అసలు మన ముందు జనరేషన్స్ వాళ్ళు ఎలా సర్వైవ్ అయ్యేవారు, వాళ్ళ స్కిన్ ఎలాగా హెల్తీగా ఉండేది అనేది తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ స్కిన్ చాలా గ్లోయింగ్గా ఉంది సార్, నాతో కంపేర్ చేసుకుంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు నాకు ఏజ్ హాఫ్ కాకపోయినా కొంచెం అంత డిఫరెన్స్ ఉంటుంది. బట్ మీరు చాలా హెల్దీ స్కిన్ ఉంది, నాకు ఇంకా భయపడుతూ ఉన్నాను నేను ఏం రాయాలి, ఈవెన్ డార్క్ సర్కిల్స్ కూడా. అంటే మీ ప్రొఫెషన్ అలాంటిది కదా. అలా అని కాదు సార్, జనరేషన్ అలా అయిపోయింది. ఈవెన్ మేము పొల్యూషన్కి తట్టుకోలేకపోతున్నాం, అదే పొల్యూషన్ కూడా పెరిగిపోయింది, స్కిన్ కూడా చాలా పాడైపోతుంది. రకరకాల ప్రోడక్ట్స్ వాడుతున్నాం, అంటే 1 month ఒకటి వాడుతున్నాం, దాని రిజల్ట్ రావట్లేదు, మళ్ళీ ఇంకొక ప్రోడక్ట్కి వెళ్ళిపోతున్నాం. బట్ ఏంటి అసలు మేము ఎక్కడ రూట్ కాజ్ ఎక్కడ మిస్ అవుతున్నాం? ఏదైనా లైఫ్ స్టైల్ చేంజ్ అవ్వాలా, లేదంటే ఫుడ్ ఐటమ్స్ మేము తీసుకునే డైట్లో ఏమైనా చేంజెస్ కావాలా? లైఫ్ స్టైల్ మారాలండి, తప్పనిసరిగా మారాలి. ఎలాగంటే ఇప్పుడు సింపుల్, కొబ్బరి నూనె ఉంది. ఒబామా గారు ఒకప్పుడు కొబ్బరి నూనె గురించి మాట్లాడితే ప్రపంచం అంతా చెప్పుకుంది. కానీ పూర్వం ఈ కోల్డ్ క్రీమ్స్ కానీ, ఇప్పుడు వింటర్ వచ్చింది ఆల్రెడీ, మనం వ్యాజలైన్స్ అనేక రకాల కోల్డ్ క్రీమ్స్ కొంటున్నాం. అది అంతా 50 గ్రాములు 200, 300 పెట్టుకుంటాం. కానీ 300 పెడితే 1 లీటర్ కొబ్బరి నూనె వస్తుంది. అది మీరు డైలీ 2-3 సార్లు వంటికి రాసుకున్నారనుకోండి, చలి నుంచి కాపాడుతుంది, మీ స్కిన్ యొక్క అందాన్ని పోనివ్వదు. ప్లస్ అది పైత్యానికి విరుగుడండి. మీ స్కిన్ మీద ఏమైనా పైత్యం తాలూకా మచ్చలు కానీ, దురదలు కానీ ఇటువంటివి ఉంటే అవన్నీ పోగొడదు. అలా అని వింటర్లో రాసి సమ్మర్లో మానేమని కాదండి. చిన్నప్పటి నుంచి కూడా స్నానం చేసిన వెంటనే పల్లెటూరులో చాలామందికి కొబ్బరి నూనె ఒళ్ళంతా రాసుకోవడం అలవాటు, వాళ్ళు చక్కగా ఉంటారు. అలాగే కేరళ చూడండి, వాళ్ళు కొబ్బరి లేకుండా ఆహారం ఉండదు వాళ్ళది, వాళ్ళు ఎప్పుడూ నున్నగానే ఉంటారు. చూడండి, కేరళైట్స్ మీరు స్కిన్ చూసి కూడా గుర్తించవచ్చు. తమిళనాడులో కొన్ని పార్ట్ల వాళ్ళు, కేరళలోని, అంటే కొబ్బరిలో అంత మంచి వాల్యూస్ ఉన్నాయండి. అదేవిధంగా మనం ఆ వేలకు వేలు పెట్టి 100లకు పెట్టి కొనుక్కునే బదులు బొబ్బాయికాయ అంటాం మనం, ఆ బొప్పాయి పండు స్కిన్కి చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. చాలా అంటే చాలా నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్ అనమాట అది. అదే మనం 100 రూపాయలు పెట్టి ఒక అవకాడో ఫ్రూట్ కొనుక్కుంటాం, అది యాంటీ ఆక్సిడెంట్ అని తింటాం మనం. కానీ 30 రూపాయలు పెడితే ఇది కేజీ వస్తుంది, లేకపోతే 50 రూపాయలు వేసుకోండి పోనీ, అంతకన్నా ఎక్కువ పనిచేస్తుందండి. ఏ విధంగాని అంటే ఇది మన వాతావరణంలో, మనం పెరిగే వాతావరణంలో మనం తీసుకునే గాలిని తీసుకుంటా, మనం తాగే నీటిని తీసుకుంటా పండిన పండు, అంటే దాంట్లో ఉన్న ప్రాపర్టీస్ మీవి ఒకటే ఉంటాయి. ఇమీడియట్గా మీ బాడీలో అది డైల్యూట్ అయ్యి మీకు కావాల్సిన రిజల్ట్ని చాలా తొందరగా ఇస్తుంది. ఎక్కడో అమెరికా నుంచి వచ్చిన అవకాడో, లేకపోతే మన కూర్గ్లో పండుతుంది, కూర్గ్ ఏరియాలో కూడా అవకాడో అక్కడి నుంచి వచ్చిందో, ఇలాంటివి తిన్నాం అనుకోండి, ఆ వాతావరణానికి మన వాతావరణానికి సంబంధం లేదు. అందుచేత ఎప్పుడైనా సరే మన వాతావరణంలో అన్ని చోట్ల పండే పండు బొప్పాయి. ఈ బొప్పాయి గొజ్జు అనేది తీసుకుని మీరు తిన్నా అదే ఫలితం వస్తుంది. తిని నైట్ పడుకునేటప్పుడు ఏం చేస్తారంటే, ఆ పల్ప్ ఏదైతే ఉందో దాన్ని మ్యాష్ చేసుకుని ఫేస్కి రాసుకుని పడుకుంటే స్కిన్ మీద మడతలు అద్భుతంగా తగ్గుతాయి, మామూలుగా కాదు. కానీ స్కిన్ అలర్జీ ఉన్న వాళ్ళకి కొంచెం దురదరాటానికి అవకాశం ఉంది. టెస్టింగ్ డోసు వాడుకోకుండా ఏది చేయొద్దు. పూర్వం ఏంటంటే అందరూ బండగా రాసేసుకునేవారు, వాళ్ళకి ఏం ఉండేది కదా, ఆ రెసిస్టెన్స్ పవర్ ఉండేది. ఇప్పుడు మనం తినే ఈ కెమికల్ ఫుడ్ వల్ల ఏమవుతుందంటే, ప్రిజర్వేటివ్స్ వాడిన ఫుడ్లు, ఇప్పుడు నెలల తరబడి, సంవత్సరాల తరబడి ప్రిజర్వేటివ్స్ వాడి దాచిన ఆహారాలు తింటాం. పూర్వం ఏమి లేవు కదండి, ఫ్రిడ్జ్లు లేవు, లేకపోతే ప్రిజర్వేటివ్ ఫుడ్స్ లేవు. ఏదైనా జంతికలు లాంటివో ఇంకోటో మురుకులు అంటారు కదా, అలాంటివి ఏమన్నా కార్పోస్ లాంటివి ఉంటే ఒక నెల లోపల తినేసేవారు. నెల ఉండి కాదు, నెల ఉంటే గ్రేట్. ఎందుకంటే చేసిన వారానికే పేపర్ ఖాళీ అయిపోయిందని ఇంట్లో వాళ్ళు తిట్టుకునేవారు. ఫ్రెండ్స్కి పంచిపెట్టేయడం, మనం ఇంట్లో వాళ్ళు తింటాం. సంతానం కూడా ఎక్కువ ఉండేదండి. ఇప్పట్లాగే ఒకళ్ళు ఇద్దరితో ఆపేయడం కానీ, వాళ్ళకేమో షేరింగ్ చేసుకునే పార్ట్నర్ లేక వాళ్ళు మెంటల్గా అప్సెట్ అవ్వడం, మానసికమైన గ్రోత్ సరిగ్గా లేకపోవడం, అతిగా ప్యాంపరింగ్ వల్ల
వాళ్ళు అనేక రకాల సైడ్ ఎఫెక్ట్లకు లోనవటం జరుగుతుంది. ఈ బొప్పాయి అనేది రాసుకోవడం వల్ల అలా చాలా టైట్ వస్తుంది అన్నమాట స్కిన్. చాలా అంటే చాలా మంచిది, వెరీ చీప్, ఈజీగా చేసుకోవచ్చు. దాన్ని ఏ విధంగానే కూడా మనం రకరకాలుగా మార్చక్కల. అదే ఒక డ్రాగన్ ఫ్రూటు, ఒక అవకాడో ఇలాగ చాలా ఉంటాయండి. అదేవిధంగా కొన్ని ఆయిల్స్ ఉన్నాయి ఆయుర్వేదంలో, చాలా చక్కని ఆయిల్స్ ఉంటాయి అన్నమాట. మీకు గుమ్మడి టేకు అంటారు, పెగ్గుమ్మడి అంటారు, కాశ్మీరియా అంటారు దాని యొక్క వేరు తాట కానీ లేకపోతే బార్క్ యొక్క తాట కానీ తీసి దాన్ని ఆయిల్గా తయారు చేసి, ఆ ఆయిల్ కనుక రోజు నైట్ రాసుకుని పడుకుని తెల్లవారుజామున దాన్ని కొంచెం లైట్ వాటర్ తోటి, అంటే లైట్ హాట్ వాటర్ తోటి దాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది అన్నమాట. అలా చేయటం వల్ల స్కిన్ టైట్ రావడమే కాదు, దీన్ని పూర్వకాలంలో ఆయుర్వేద శాస్త్రంలో అద్భుతమైన బ్యూటీ ప్రోడక్ట్ అండి అది. ఈ సాగింగ్ బ్రష్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళకి అవి రాసుకుంటే బ్రష్లు టైట్ అవుతాయని అనేక గ్రంథాల్లో రాశారు. అంటే దాని అర్థం ఏంటి, స్కిన్ టైట్ అవడానికి ఒక చక్కని ఫార్ములా అనమాట అది. ఈ విధంగా అనేక రకాలు ఉన్నాయండి. బోడతరం అని ఉంది, అది పనిచేస్తుంది. ఇలాగ అయితే స్కిన్ టైట్ చేయడానికి పనిచేస్తాయో అటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మీకు స్కిన్ గ్లో పెంచుతాయండి. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే మనం ఎంతసేపు ఏం చెప్తాం, కివీలు లేకపోతే డ్రాగన్ ఫ్రూట్లు, అవకాడోలు, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి, మనం మాట్లాడు. బెస్ట్ సిట్రిక్ యాసిడ్ ఉండేది జాంకాయ అండి. కాశ్మీర్ నుంచి వచ్చిన యాపిల్ కూడా మనం తినక్కల. మన ప్రాంతంలో పండు మనం తిని సరైన ఆహారం తీసుకుంటే అసలు పాడవకుండా ఉంటుంది స్కిన్. పాడయిన తర్వాత మనం ఏం వాడాలనేది మీరు వదిలేయండి. ముందరి నుంచి మనం జాగ్రత్త పడాలి అంటే ఏం చేయాలి, చిన్నతనం నుంచి మనం పూర్వకాలం ఏం చేసేవారు, చిన్నప్పుడు పుట్టిన వెంటనే ఆముదం రాసేవారు, లేకపోతే చక్కని నువ్వుల నూనె ఒళ్ళంతా మసాజ్ చేసి నలుగు పెట్టి ఆ నువ్వుల నూనె కొంచెం బాడీ అబ్జర్వ్ చేసుకున్న తర్వాత మళ్ళీ పెసలు మినువులు ఇవన్నీ కొట్టిన సున్నిపిండి అనేది రాసి నలుగు పెట్టి స్నానం చేయించేవారు. అప్పుడు సబ్బులు లేవు కదా, నున్నగా మెరుస్తూ ఉండేవారు పిల్లలు. ఎందుకు, నువ్వుల నూనె అనేది ఏం చేస్తుందంటే దాంట్లో ఉన్న అద్భుతమైన గుణం 7 లేయర్స్ని దాటి స్కిన్ దాకా వెళ్ళి గుణం, ఎముక దాకా వెళ్ళి గుణం ఉంటుందండి. ఎముక దాకా వెళ్ళి ఎముకల్ని గట్టిపరిచే గుణం దాంట్లో ఉంది. ఈ పెసరపిండి మినువులు ఇవన్నీ కొట్టి సున్నిపిండి అనేది ఏదైతే ఉందో నలుగుపిండి అనేవారు, ఆ నలుగుపిండి హై ప్రోటీన్ అనమాట, బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్. ఈ చిన్నతనంలో ఏమవుతుంది, మన బాడీ స్కిన్ సున్నితంగా ఉంటుంది కాబట్టి మనం రాసినవి అన్నీ కూడా బాడీ వెంటనే అబ్జర్వ్ చేసుకుంటుంది. అబ్జర్వ్ చేసుకుని ఆ స్కిన్కి ఆ షైనింగ్ కానీ, ఆ స్కిన్లో ఓపెన్ అవ్వని నర్వస్ సిస్టమ్ ఉంటే ఓపెన్ చేయటం కానీ, ఆ చర్మ సౌందర్యం అనేది చాలా చక్కగా పెరిగేది అనమాట. అది అయ్యాక ఏం చేసేవారు, ఒక ఏజ్ వచ్చాక కొబ్బరి నూనె చక్కగా రోజు స్నానం చేయగానే కొబ్బరి నూనె రాసుకోవడం అలవాటు చేసేవారు. తలకి కొబ్బరి నూనె, ఒంటికి కొబ్బరి నూనె. తలకు రాయడం ఎలా రాసేవారు, ఇలా కారిపోయి ఒళ్ళు మొహం అంతా ఉండేది ఎప్పుడు కూడా. వాళ్ళకి ఎంత దుమ్మున్నా ఎన్ని సూక్ష్మజీవుల వలన ఏం చేసినా ఇది ఒక కవర్లేక వాళ్ళని కాపాడేసేది అంతే. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఒక్కరోజు కూడా ఆయిల్ రాయం, ఒక నైట్ రాయితే గొప్ప, రాసి మళ్ళీ మన్నాడు పొద్దున్న హెడ్ బాత్ చేయవలసిందే, మస్ట్ అండ్ షుడ్. ఎవ్రీడే హెడ్ బాత్ చేయాలి. ప్లస్ పొల్యూషను, వెహికల్స్ మీద తిరిగి వాళ్ళందరూ హెల్మెట్లు పెట్టుకోవడం, ఈ ఆలోచనలో ఉన్న వేడి, దీనివల్ల కూడా మనకి ఈ బాడీలో ఉన్న హీట్ పెరిగిపోవడం వల్ల చర్మం అనేది డిస్కలర్ వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు నిల్వ ఉన్న ఆహార పదార్థాలు తిన్నారో వాటిలో ప్రిజర్వేటివ్స్ ఉన్నాయో, ఆ ప్రిజర్వేటివ్స్ ఉన్న ఆహార పదార్థాలు హయ్యెస్ట్ కెమికల్ పెస్టిసైడ్స్ వాడిన ఆహార పదార్థాలు తినడం వల్ల ఏమవుతుందంటే మీ స్కిన్ గ్లో పోవటమే కాదు, మీ బాడీలో ఉన్న అయితే టాక్సిన్స్ ఉన్నాయో అవి బయటికి వెళ్ళట్లేదండి. పూర్వం అవి వెళ్ళిపోవడానికి ఏం చేసేవారు, ఆనందం లాంటిది ఇచ్చేవారు ప్రతి సీజన్ మారినప్పుడు. ఇప్పుడు ఇవ్వట్లా. మన ఇంటికి మంచి రంగు వేయించుకుంటాం, మన కారుకి ఆయిలింగ్ చేస్తాం, మన బండికి ఆయిలింగ్ చేస్తాం, పొట్టకి మట్టికి ఎప్పుడు ఆయిలింగ్ చేయం. పూర్వం ఇవన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు గొప్ప అద్భుతమైన నాలెడ్జ్ ఉంది కాబట్టి సంవత్సరానికి 3 సార్లు సీజన్ మారినప్పుడల్లా పొట్ట శుద్ధి చేసేవారు. అందుకేంటంటే ఆ పొట్టలో ఎప్పుడైతే విష పదార్థాలు లేవో అప్పుడు ప్యూర్ ఆహారం తిన్నా కూడా, ఎరువులు పురుగు మందులు లేని ఆహారం తిన్నా కూడా పొట్ట శుద్ధి చేసేవారు. ఎందుకు అంటే సపోజ్ మీరు నడుస్తుండగా ఒక సాలిపురుగు యొక్క దారం మీ మొహానికి తగిలింది, మీ చర్మానికి తగిలింది, లేకపోతే మీరు ఎప్పుడో చంపేసి కప్పెట్టిన ఒక పాము యొక్క చర్మం తగిలింది, లేకపోతే ఒక కూర తగిలింది, ఆ విషం మీ బాడీలోకి ఎక్కుతుంది. అలాగే మీ ఒంటి మీద అనేక రకాల నిద్దట్లో ఉండగా క్రిములు పాకి ఉండొచ్చు, వాటి యొక్క విష లక్షణాలు మీ చర్మానికి తగులుతాయి, మీ శరీరంలోకి వెళ్తాయి.
అవన్నిటిని బయటికి పంపడానికి అప్పట్లో ఆముదం అనేది ఇచ్చేవారండి. ఇవ్వడం వల్ల ఏంటంటే ఎప్పుడైతే మీ స్టమక్ శుద్ధి అయ్యి మీ బాడీలో విషాలన్నీ బయటకు వెళ్ళిపోయినాయో ఆటోమేటిక్గా మీ స్కిన్ గ్లో చక్కగా ఉండేది. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం, ఫ్యాట్ అని చెప్పి ఏది కొలెస్ట్రాల్ పెరిగిపోతుందని చెప్పి ఏదో ఒక యాడ్ చూశాను నేను. అంత క్రితం అయితే ఏదో 10 చుక్కలో 5 చుక్కలో పోసేవారు, బ్రష్ తోటి ఇలా తీసి రాసి వండుతున్నారు వంట, పెనానికి రాసి. అంటే ఏమైందంటే ఎప్పుడైతే మీరు ఆయిల్ నెయ్యి తినలేదో మీ స్టమక్ పూర్తిగా డ్రై అయిపోతుందండి. డ్రై అయిపోయిన వెంటనే ఏమవుతుంది, మీరు తినే ఆహారంలో విషాలు ఉంటున్నాయి. కూరగాయలు కూడా విపరీతంగా స్ప్రేయింగ్ చేసి తెస్తున్నారు. డ్రై అయిపోయినప్పుడు ఏమవుతుంది, మీరు తిన్న విషం వెంటనే బాడీ లాగేసుకుంటుంది. అదే ఆయిల్ ఎక్కువ తిన్నారనుకోండి, నెయ్యి ఎక్కువ తిన్నారనుకోండి, ఫ్యాట్కి ఆయిల్కి నెయ్యికి సంబంధం లేదండి. ఒకప్పుడేమో ఒక కౌంట్ పెట్టి ఎంతకంటే ఎక్కువ ఉంటే కొలెస్ట్రాల్ అని చెప్పి బిళ్ళలు ఇచ్చేసారు. ఇప్పుడు కొలెస్ట్రాల్ ఉంటేనే మంచిదని మళ్ళీ ఇప్పుడు కొత్త రీసెర్చ్ చెప్తుంది. దేన్ని మనం ఫాలో అవ్వాలి అంచేత డీటాక్స్ అవ్వాలి బాడీ అంటే మనం ఆహార నియమాలు తప్పనిసరిగా పాటించి స్టమక్ని క్లీన్ చేసుకుని మంచి న్యాచురల్ ఆయిల్స్ డైలీ స్నానం అయిన తర్వాత బాడీకి మసాజ్ చేసుకుంటే, లేదు ఆయుర్వేదంలో ఇప్పుడు నేను చెప్పిన ఆయిల్స్ ఉన్నాయి కదండి, అటువంటి మెడిసిన్స్ వాడుకున్నా కూడా ఎంత అద్భుతమైన ఆయిల్స్ ఉంటాయంటే ఆయుర్వేదంలో, సపోజ్ మీకు పింపుల్స్ ఉన్నాయి, గిల్లేశారు, ఒక గుంట పడిపోయింది, అక్కడ మళ్ళీ కొత్త సెల్స్ని తయారు చేసి ఆ గుంటను పూడ్చేది కూడా ఉంటుందండి ఆయుర్వేదంలో. అంత చక్కని ఆయిల్స్ ఉన్నాయి. అలాంటివి వాడుకున్నారనుకోండి, అప్పుడు మీరు కెమికల్ జోలికి వెళ్ళక్కల్లా. అంత అద్భుతమైన రెమెడీస్ ఆయుర్వేదంలో ఉన్నాయండి స్కిన్కి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ని మనం కరెక్ట్గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.